ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీ జి విజయరావు కృష్ణకుమారి దంపతులు, వారి కుమారుడు కోడలు రవికుమార్ రూప గారులు, కుమార్తె అల్లుడు ప్రీతి మురళి గారులు, మనుమరాలు సత్య సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థిద్దాం. సహోదరి కృష్ణకుమారి గారు ఏసే పరిష్కారం ప్రారంభం నుంచి కృష్ణకుమారి గారు వారి సహోదరీలు రెగ్యులర్గా ఏసే పరిష్కారాన్ని సపోర్ట్ చేశారు. ఏసే పరిష్కారం ప్రారంభించబడి 15 సంవత్సరాలు. ఈ 15 ఏండ్లు నాతో నిలిచి సహకారం అందించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో సహోదరి ఒకరు. ఆమెను బట్టి, కుటుంబాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించి ప్రతి కొరత తీర్చి ప్రతి మేలు చేత ప్రభువు వీరిని తృప్తిపరచున్నట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రావాలి. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. మీ దాసులు విజయరావు గారు, కృష్ణకుమారి గారు, వారి కుమారుడు కోడలు రవికుమార్ గారు, రూపా గారు, కుమార్తె అల్లుడు మనుమరాలు ఇచ్చిన సహకారం కొరకై వందనాలు. ఈ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించండి. మీ కృప వీరికి ఇవ్వండి. కొరతలన్నీ తీర్చండి. ప్రభువా, వారి ప్రతి ప్రార్థన మనవికి జవాబునివ్వండి. రవికుమార్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రాముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి మేలులతో తృప్తి చెందునట్లు కృప చేయండి. ప్రభు, పాపములో నివసిస్తున్న వారు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టడానికి శక్తినివ్వండి. నజరేయుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఎహెస్కేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. 21వ అధ్యాయము నుండి 24వ అధ్యాయము వరకు బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు చేత యెరూషలేము రాజ్యం పడగొట్టబడుతుంది, యోధా రాజ్యం పడగొట్టబడుతుందని, సిద్కియా రాజు యొక్క అంతం, సిద్కియా రాజు కనులు ఊడబెరకబడి బబులోనుకు చెరగా తీసుకుని పోబడి అక్కడ మరణిస్తాడనేటువంటి వాస్తవ సత్యాలు ఈ 4 అధ్యాయాల్లో వ్రాస్తూ కారణాలు వ్రాశాడు. దేవుడు ఎందుకు తన ప్రియమైన పట్టణమును విడిచాడు, విరోధి అయ్యాడు అనేది మనకు కారణాలు రాశారు. అది నిన్న దినం ధ్యానం చేశాం. మరికొన్ని విషయాలు ఇవాళ మనం ధ్యానిస్తున్నాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారు అయిరి. అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమును అయ్యారు. వారు వెండి మస్టు వంటి వారు అయ్యారు. కావున ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమనగా,
మీరందరూ మస్తు వంటి వారైతిరి, నేను మిమ్మును యెరూషలేము మధ్యన పోగు చేసేదను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసము, తగరము పోగు చేసి కొలిమిన వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు నా కోపము చేత రౌద్రము చేత మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగించదను. నేను మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కృమ్మరించి తినని మీరు తెలుసుకొందురు. ఈ వచనాలలో ప్రధానమైన మాట మీరు తెలుసుకొందురు. And you shall know that I am the Lord. I have poured out my wrath upon you. నేను మీ మీద నా ఉగ్రత కృమ్మరించినప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. దేవుడు చెప్పి ఉగ్రత పంపుతున్నాడు. ఇది దేవుని యొక్క వ్యవహార శైలి. అకస్మాత్తుగా దేవుడు ఏ హెచ్చరికలు లేకుండా ఎన్నడూ ఏ ఉగ్రతను దేవుడు పంపడు. హ్యూమన్ బాడీ, నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, శరీరం యొక్క స్వభావం మనం పరిశీలించినప్పుడు ఏ వ్యాధి మనకు సంక్రమించినా లేదా మన యందు ఉన్నట్టుగా బయలుపడినా దానికి ముందు కొన్ని సిమ్టమ్స్ మనకు శరీరం ఇస్తుంది. జ్వరము రావటము కానీ, నొప్పులు కలుగుట కానీ, ఒక విధమైనటువంటి అలాం, ఏదో ఒక హెచ్చరిక విధానం ప్రతి మనుషునికి శరీరం ఇస్తుంది. అకస్మాత్తుగా పడిపోదు. ఏ శరీరం మీద ఏ వ్యాధి అకస్మాత్తుగా పడిపోవటం ఉండదు. దాని యొక్క ప్రారంభ దశ కొంచెంగా ఉండి గుర్తించబడేటుంటుంది. దేవుడు కూడాను ఇశ్రాయేలు యూదా జనాంగాలకు ఒక్క దినములో ఉగ్రత పంపలేదు. చాలా అవకాశాలు ఇస్తూ, హెచ్చరికలు ఇస్తూ, బోధ చేస్తూ వారు మారనప్పుడు చివరికి తాను ఆ నిర్ణయానికి వచ్చాడు. మస్టు వంటి వారు ఐరి, డ్రాస్ టు మీ అన్నాడు. DROSS, మలినము అనే పదాన్ని సూచిస్తోంది. తగలబెట్టి నాశనం చేసేటువంటి స్క్రాప్. మస్టు వంటి వారంటే ఇక నాట్ వర్దీ టు బి యూజ్డ్, పనికి రాదు, ఇక వాడటానికి పనికిరాని స్థితి, కండెమ్డ్ కండిషన్. ఆ స్థితికి దేవుని ఎదుట యూదులు వచ్చి ఎట్లున్నారట? కొలిమిలో వేయబడుటకు సిద్ధముగా ఉన్న లోహముల వలె ఉన్నారు. యెరూషలేమును దేవుడు కొలిమిగా మారుస్తున్నాడు. ఐగుప్తు దేశాన్ని దేవుడు కొలిమి అనే పేరుతో పిలిచాడు. మోషే కాలములో ఐగుప్తీయులు ఇనుప కొలిమి వంటి శ్రమలు యూదుల మీదకు రప్పించారు. ఇనుప కొలిమి ఎలా మండుతూ అసౌకర్యం ఇస్తుందో అట్లాంటి కండిషన్స్ ఇశ్రాయేలు వారు ఐగుప్తులో అనుభవించారు. ఐగుప్తి కొలిమితో పోల్చబడింది. మరలా దేవుడు యెరూషలేమును కొలిమితో పోలుస్తున్నాడు. దేవుని ప్రజలకు దేవుడు ఈ పర్యాయము తనంతటా తాను కొలిమి వాతావరణాన్ని ఇవ్వబోతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం అంతా కూడాను దేవుని పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం వాగ్దానం చేయబడింది. నీటి కాలువల యోరన నాటబడినదైన చెట్టు, అలాగే శాంతికరమైన జలముల యొద్ద ప్రయాణం. అట్లాంటి అనుభవాలు వాగ్దానం పొందిన ఇదే యూదా, ఇదే ఇజ్రాయేలు
ఇప్పుడు దేవుని దృష్టికి మస్టు వంటి వారొకటకు కారణము దేవుడు చెప్పినది ఏమిటంటే, మీరు నన్ను విడిచి ఉన్నారు, మీరందరూ కూడాను పాపము చేసి నాకు కోపము రేపి ఉన్నందున రౌద్రం చేత మిమ్మల్ని నేను కరిగించేస్తాను అని అన్నాడు. మిమ్మల్ని పోగు చేసి కొలిమిలో వేస్తా అన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ కొన్ని లోహాలు వాడాడు. ఇట్ ఇండికేట్స్ ద స్టేటస్ ఆఫ్ ద సిటిజన్స్. ఇందులో వెండి ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, తగరం ఉంది, సీసం ఉంది. వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఈ యొక్క వస్తువులు, ఈ లోహాలు, వివిధ రకాల లోహాలు వివిధ విలువలను సూచిస్తున్నాయి. సమాజంలో ఎటువంటి స్థితిలో వ్యత్యాసాలతో ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించేటువంటి దినం కొరకు వారు ఎదురు చూస్తున్నారనేది ప్రభువు చెప్పాడు. కొలిమిలో వెండి కరిగినట్లుగా మీరు కరిగిపోతారు. వెండి కరుగుతుంది, చాలా సులువుగా అగ్నిలో కరిగించేస్తారు. అలాగా కరిగిపోతారు అన్నప్పుడు ఆ వెండి తన యొక్క స్వరూపాన్ని కోల్పోతుంది, లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఒక వెండి గ్లాసుని కొలిమిలో వేస్తే అది లిక్విడ్ అయిపోతుంది, ద్రవంగా మారిపోతుంది, ద్రవ రూపానికి వచ్చేస్తుంది. మీరు బంగారమైన అంతే, ఇనుమైన అంతే, ఇత్తడైనా అంతే, వెండైనా అంతే. అది మంట పెట్టినప్పుడు, మండిస్తున్నప్పుడు అది ద్రవ రూపానికి వస్తుంది. ఇట్ లూజెస్ ఇట్స్ షేప్. మనం ఒక వెండి గ్లాస్ ఇచ్చామనుకోండి, అది కరగబెడితే లిక్విడ్ అయిపోతుంది. ఇట్ లూజెస్ ఇట్స్ షేప్. కనుక కొలిమిలో వేయబడినప్పుడు మీరు మీ యొక్క వాస్తవికతను కోల్పోతారు. అది ప్రభువు చెబుతాను. మీరు ఎంత గొప్పవారు, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవారు, ఎటువంటి స్థితిగతులు కలిగిన వారో వాటన్నింటి నుంచి కూడా నేను మిమ్మల్ని మస్టుగా తీసేస్తాను అన్నాడు. వెండి కరిగించినప్పుడు దానిలో వచ్చిన వ్యర్థ పదార్థాన్ని తొలగించి దాన్ని బయట పారేస్తారు. కనుక ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి పనికి రాని స్థితిలోనికి వచ్చారు. యెరూషలేము నివాసితులు దేవుని దృష్టికి వెండి నుండి మలినాన్ని వేరు చేస్తే మలినాన్ని పారేసినట్లుగా దేవుడు ఈ ఆతరపు యూదా జనాంగాన్ని మస్టును బయట పారేసినట్టు పారేయటానికి తీర్మానం చేసుకున్నాడు. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. యెహెజ్కేలు అదే చెబుతున్నాడు. 23వ వచనంలో మరొక హెచ్చరిక. నరపుత్రుడా, యెరూషలేమునకు నువ్వు ఈ మాట ప్రకటించు, నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఏమి స్టేట్మెంట్ అండి? యు ఆర్ ఎ ల్యాండ్ దట్ ఈజ్ నాట్ cleansed or rained upon the day of indignation. చూడండి, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు, ఉగ్రత దినమందు వర్షము నీకు రాదు, వర్షము నీకు రాదు. ఈ మాట ఎట్లా ఉంది మీకు? నరపుత్రుడా, నీవు ఈ దేశాన్ని గురించి చెప్పు, నువ్వు పవిత్రము కాదు, నువ్వు అపవిత్రముగా ఉన్నావు. యు ఆర్ నాట్ క్లెన్స్డ్. క్లెన్స్డ్ అంటే శుద్ధి చేయబడటం, కడగబడటం, పవిత్రపరచబడటం. కనుక దేవుడు యూదులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, పశ్చాత్తాపడి తిరిగి రండి, శుద్ధి చేసుకొనండి, కడుగుకొనుడి, పరిశుద్ధపరచుకొనుడి. నిర్గమకాండములో కూడాను ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చిన ప్రజలతో దేవుడు 3 దినములను మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి, ప్రతివాడు స్నానమాచరించి నూతన వస్త్రాలు కట్టుకొని సిద్ధంగా ఉండండి, నేను మీతో మాట్లాడతానన్నాడు. క్లెన్సింగ్, శుద్ధీకరణ. దేవుడు అంతరంగములో శుద్ధి కోరుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో యెరూషలేములో ఉన్న ప్రజలు హృదయ శుద్ధి లేని వారైపోయారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీవు ఉగ్రతా దినమున నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు.
గర్జించుచూ ఉండి సింహము వేటను చీల్చున్నట్లు ప్రవక్తలు మనుషులను భక్షిస్తారు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. ఏమిటిది? ప్రవక్తలకు ద్రవ్యం ఎందుకు? ప్రవక్తలకు సొత్తు ఎందుకు? ధనాపేక్ష. దైవ సేవకులని చెప్పుకుంటున్న వారి యొక్క ధనాపేక్ష ప్రస్తావనకు తెచ్చాడు ఇక్కడ దేవుడు. దైవజనుడు ధనాపేక్ష జయించాలి. అబ్రహాము ధనాపేక్ష జయించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనము చేయబడుటకు కారణము వారి యొక్క ఆధ్యాత్మిక అపవిత్రత మరియు శారీరక వ్యభిచారం. వ్యభిచారమును జయించాలి, ధనాపేక్షను జయించాలి, లేని ఎడల శిక్ష. అబ్రహాము ధనాపేక్షను జయించాడు. కనుక లోతు తాను చెరపట్టబడినప్పుడు సొదొమ రాజులు విడిపించబడేటట్లుగా అబ్రహాం సహాయం చేశాడు. వాళ్ళు డబ్బు ఇవ్వబోతే వద్దన్నాడు. దానియేలు ధనాపేక్ష త్యజించాడు. నీ దానాలు నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, నీ డబ్బును ఉంచుకో అన్నాడు. ఎలీషా ధనాపేక్షను జయించాడు. అర్థమవుతోందా? మరి ధనాపేక్షను జయించిన వాడు దైవ సేవకుడు ఎట్లా అవుతాడు? అపోస్తలుల పాదముల దగ్గర మూటల కొలది డబ్బు పాదాల దగ్గర పెట్టేశారు, ఆస్తులు అమ్మేసి తెచ్చేసి. అపోస్తలులు ఆ డబ్బు సంచులన్నీ సంఘంలో పెద్దలకి ఇచ్చి పంచమన్నారు. దే నెవర్ ట్రై టు హ్యాండిల్ ద మనీ. డబ్బును వాళ్ళెన్నడూ చేతుల్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేయటానికి దే నెవర్ ట్రైడ్. దే ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడలేదు. సేవకుడు ధనాన్ని ఆశించకూడదు. సేవకుడు ధనానికి దాసుడు కాకూడదు. సేవకుడు ధనాన్ని కూర్చుకునే ప్రణాళికలు చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ, ఇట్ ఈస్ నాట్ హిస్ కాలింగ్. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు. డబ్బు కొరకే మినిస్ట్రీస్లోకి వస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. చూడండి, భక్త సింగ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వేళ్ల మధ్య నుండి లక్షలాది రూపాయలు వెళ్ళాయి కానీ వేళ్లకు తగలలేదట ఏ రూపాయి కూడా. అది సాక్ష్యం. కనుక దైవ సేవకులు మిషన్ ఆస్తులు సొంత పేరిట పెట్టుకోకూడదు. దైవ సేవకులు కానుకలను సొంత జేబుల్లో పెట్టుకోకూడదు. చర్చ్ కమిటీకి ఇవ్వాలి. చర్చ్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఓన్ డీకన్స్. సంఘములో పెద్దలు ఉండాలి. సంఘములో ఆర్థిక నిధులు పెద్దల సంరక్షణలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇవాంజలిజం కొరకు, సువార్థీకరణ కొరకు ఉంచబడాలి. కానీ ఇవాళ అలాంటి కండిషన్స్ కనబట్టలేదు. పాస్టర్స్ని, ఇవాంజలిస్టులు ఎవరు అడగలేరు. ఎందుకంటే దేవుని సేవకుడు మనకెందుకులే అని అనుకుంటున్నారు. ప్రవక్తలు సొత్తు పట్టుకొనుటకు ఇష్టపడుతున్నారు. గాడ్ ఈజ్ కండెమ్నింగ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ప్రొఫెట్స్ ఆన్ దోస్ డేస్. ఆ దినములలో ఉన్నటువంటి ప్రవక్తలను దేవుడు ఖండిస్తున్నాడు. వారి యాటిట్యూడ్ను, డబ్బు కొరకైనటువంటి వారి అభిప్రాయాలను ప్రభువు ఖండిస్తున్నాడు. కనుక ప్రతి చర్చ్కి, ప్రతి మినిస్ట్రీకి ఒక ట్రెజరర్ ఉండాలి. ఇట్ ఈజ్ మ్యాండేట్. ఎవ్రీ పైసా మస్ట్ బి అకౌంట్ ఫర్ చేయబడాలి. ప్రతి రూపాయి సంఘం నాయకత్వం క్రింద ఉంచబడాలి. అలా ఉంచబడకుండా పాస్టర్ గారు కూర్చొని లెక్కబెట్టి లోపల దాచుకోవటం మొదలుపెట్టిన సంఘాలు వాక్యానుకూలమైనవి కానే కావు. ఇది ఈనాడు హెచ్చరికగా మనం తీసుకోవాలి. ఆనాడు ప్రజలు చాలామంది ఇటువంటి ప్రవక్తల చేత మోటివేట్ చేయబడి పక్కదారులు పట్టారు. చదువుతాను 26వ వచనం. సొత్తును ద్రవ్యమును పట్టుకుంటారు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన మాట. ప్రవక్తలేమిటి స్త్రీలను విధవరాండ్రుగా మార్చడం అంటే త్రూ ద హెరాస్మెంట్. మనుషులు ఆత్మహత్య చేసుకునేట్టు చేస్తున్నారు, లేక వారి ఆస్తులను లాక్కున్నందున వాళ్ళు
చనిపోతున్నారో, స్త్రీలు విధవరాండ్రు అయిపోతున్నారు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరిస్తారు. ఎవరైతే యాజకులు ధర్మశాస్త్రాన్ని ఆచరించి చూపించి ప్రజలను ఒప్పించి నడిచేట్టు చెయ్యాలో ఆ యాజకులు ఏం చేస్తున్నారట? నిరాకరిస్తున్నారట. చూడండి, ఎవరైతే వాక్యం ప్రకారం జీవించి నడిచి చూపించాలో వాళ్ళు వాక్యాన్ని నిరాకరించటం ఎంత ప్రమాదకరం. కనుక చట్టము అమలు పరచు వాడు తన నిమిత్తం కూడా అమలు పరుచుకునే స్థాయిలో ఉండాలి. ప్రజలకు అమలు పరుస్తాను, నాకు నా సంబంధికులకు చట్టం అమలులోకి రాదు చుట్టం అంటే కుదరదు. అది కుదిరే పని కాదు. కాన్స్టిట్యూషన్ దాన్ని ఒప్పుకోదు. కనుక ఆనాడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికి భేదము ఎంచటం లేదు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనున్నట్లు జనులకు నేర్పరు. అండర్లైన్ చేసుకోండి. డూస్ అండ్ డోంట్స్ యు మస్ట్ టీచ్ అట్ యువర్ చర్చ్. సంఘములో చేయదగినవి చేయకూడనివి నేర్పించాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ of the presbyter in charge to teach the believers what to do and what not to do according to the word of God. దేవుని వాక్యం ప్రకారం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రజలకు నేర్పవలసిన వారు బోధకులే. బోధకులకు కఠినమైన తీర్పు ఉంది అని ప్రభువు చెప్పిన మాట వాస్తవం. నేను విధించిన విశ్రాంతి దినాలను ఆచరింపరు. ఇటువంటి వారిని గూర్చి వారి మధ్య నేను దూషించబడుతున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుకోవడానికి నరహత్య చేయటంలోను మనుషులను నశింప చేయటంలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. లాభం సంపాదించడానికి తోడేళ్ల వంటి వారుగా మారుతున్నారు. చూడండి, ఎవరైతే అధికారులుగా ఉన్నారో కంచే చేను మేస్తే అనే సామెత విన్నారా? అధికారులుగా ఉన్నవాళ్ళు, చట్టాన్ని అమలుపరచాల్సినటువంటి వాళ్ళు, యథార్థముగా ప్రవర్తించి అన్యాయమును అరికట్టవలసిన వాళ్ళు, వాళ్ళే నేరస్తులుగా మారి పాపమును జుర్రుకుంటుంటే ఇక పరిస్థితి ఏమిటి? ఎలా ఉంటుంది? నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయుటలోను వీరు నిష్ణాతులుగా మారిపోతున్నారు. మరియు వారి ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములను కనుచు యెహోవా ఏమీ సెలవియ్యని సమయములో ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పుచూ ఒట్టి సోదెగాండ్రుగా మారి జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పోత పూయువారై ఉన్నారు. ఎంత ప్రమాదం! మంటి గోడకు గచ్చు పూత పూసి గచ్చు గోడ అని భ్రమింప చేస్తున్నారు. లోపట మట్టి, వెలుపట గచ్చు. వేషధారణ నేర్పించేస్తున్నారు సమాజానికి బోధకులు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడనప్పుడు, ఏమీ సెలవియ్యనప్పుడు ఇలా సెలవిచ్చాడని చెప్పి దే ట్రై టు రిపేర్ దేర్ ఫైనాన్షియల్ అండ్ స్పిరిచువల్ సిచ్యుయేషన్. వారి యొక్క ఆర్థిక, వారి యొక్క ఆత్మీయ పరిస్థితులను సరిచేయవలసిన వారు, కానీ వారు అలా చేయటం లేదు. దేవుడు మాట్లాడకపోయినా సొంతంగా తమ మాటలను దేవుని మాటలని ప్రజల మధ్యన పలికి వారిని ఒప్పింపజేసి వారిని దోచుకుంటున్నారు. దేవుడు నాకు మందిరాన్ని కట్టమన్నాడు అని ఎవ్వరు చెప్పిన అబద్ధమే, నమ్మొద్దు. డు నాట్ బిలీవ్ దట్. It is New Testament time. Don't believe that God said to build a temple for me. Do not believe that. ఎన్నడూ నమ్మద్దు. నువ్వు దేవుని మందిరం కట్టడం ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. దేవుడు మందిరం కడితే మందిరాల్లో ఉంటాడా ఆయన ఇప్పుడు? కనుక ఇవాళ నన్ను దేవుడు మందిరం కట్టమన్నాడు అని చెబుతున్నారే, ఇట్ ఈస్ ద ఫాల్స్ విట్నెస్. అబద్ధము సాక్ష్యం అది. దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతాను. నువ్వు కట్టాలనుకుంటే మందిరం కట్టు, నేను కట్టాలనుకుంటున్నాను సహాయం చేయండి అని అడిగితే తప్పులేదు.
దేవుడు నన్ను ఇక్కడ కట్టమన్నాడు అన్నాడు ఒక ఆయన. ఏమిటది? బ్లఫింగ్ ద సిచ్యుయేషన్. ప్రజలకు అబద్ధాలను నేర్పిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆధ్యాత్మికంగా కొత్త నిబంధన సమయములో దేవుడు మనుషుల నుండి డబ్బును కోరలేదు, మారు మనసు కోరాడు, వారి జీవితాన్ని కోరుకున్నాడు, వారినే కోరుకున్నాడు. వారు డబ్బు ఇస్తే చాలు, వారు ఎట్లున్నా పర్లేదనేది దేవుని విధానం కానే కాదు. తరువాత యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని చెప్పుచు సోదెగాండ్రై గచ్చుపోత పూస్తున్నారు. దేవుడు ఇలా చెప్పాడు మాకు అని చెబుతున్నారు. నన్ను దేవుడు పలానా ఊరు వెళ్ళమన్నాడు, పలానా చోట ఈ పని చేయమన్నాడు, పలానా చోట అలా ఉండమంటున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు సే దట్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. అంతేగాని దేవుడు పేరు ఉపయోగించుకొని డోంట్ ట్రై టు కన్విన్స్ ద పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. డబ్బు కొరకు నువ్వు దేవుడి పేరు దుర్వినియోగం చేయవద్దు. ఆజ్ఞలలో చాలా ప్రధానంగా చెప్పాడు, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అన్నాడు. ఇవాళ చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ఈ కమాండ్మెంట్ని. 29వ వచనం, మరియు సామాన్య జనులు బలాత్కారము చేయించు దొంగిలిస్తూ ఉన్నారు, వారు దీనులను దరిద్రులను హింసిస్తున్నారు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుచూ ఉందరు. ఎటువంటి ప్రమాదం? పరదేశులను బాధిస్తున్నారు. సామాన్యులు పాడైపోయారు, అధికారులు పాడైపోయారు, ప్రవక్తలు పాడైపోయారు, బోధకులు పాడైపోయారు. వేర్ ఈస్ ద విట్నెస్? ఎక్కడున్నది సాక్ష్యము? అంతా పాడైపోయింది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కావున దేశము పాడు చేయబడుకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బండ సందులలో నిలుచుటకు తగిన వాడెవడని విచారించిన ఒక్కడైన కనపడాలి. నేను 30వ వచనం వెరీ ఇంపార్టెంట్ వర్స్, రేపు మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయము 31 వచనాలే. 30వ వచనం వెరీ ఇంపార్టెంట్ వర్స్. దీని మీద ఒక ఎపిసోడ్ మాట్లాడాలి ఖచ్చితంగా. అంత ప్రాముఖ్యమైన వచనం అది. గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఏ పర్సన్. ఒక మనిషి కోసం చూస్తున్నాడు. ఇది రేపు నేను చెబుతాను. మనం 29వ వచనం దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేద్దాం. సామాన్య జనులు హింస ప్రవృత్తి కలిగిన వారుగా మారారు. సోదరుడా, సోదరి, ఎదట వాళ్ళని పాడు చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? పాపము హృదయమున ప్రవేశించి కార్యము జరిగించుట వలన వచ్చినది. ఇట్టిది క్రైస్తవుడు ఎన్నడూ తన జీవితంలో ఆచరించరాదు. నీ చేత ఎవరికి హింస రాకూడదు, బాధ కలుగకూడదు. ఇతరుల నిమిత్తం నువ్వు బాధపడటం మంచిది, నీ ద్వారా ఇతరులు బాధపడకూడదు, హింసను అందకూడదు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు జి విజయరావు గారు, కృష్ణకుమారి గారు, కుమారుడు రవికుమార్, కోడలు రూపా గారు, కుమార్తె అల్లుడు ప్రీతి మురళి గారు, మనుమరాలు సత్య గారు. ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమునకు సహకారం ఇచ్చిన మీ దాసులు విజయరావు గారు, కృష్ణకుమారి గారు, రవికుమార్ గారు, రూపా గారు మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. ఆనాటి యోధా జనాంగం పరిస్థితులే నేటి మా నివాసిత స్థలాలలో మేము చూస్తున్నాం. ప్రభు, ప్రజలు మార్పు నందుటకు సహాయం చేయండి. యాజకులు, నాయకులు నీతిని అనుసరించేవారుగా మార్చండి. సామాన్య జనులు హింసను వీడేవారుగా చేయండి. యేసునామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్.